హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన గ్రూప్ 3కి సంబంధించి ఇంకా 80 రోజుల టైం ఉంది కదా. సో 80 రోజులకు సంబంధించి ఇది నాకు సంబంధించిన టైం టేబుల్. మీరు ఫాలో అంటే దీనికి కొంచెం మార్పులు చేర్పులతో మీరు కూడా ఫాలో కావచ్చని నేను ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసినది ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 15 మధ్య 21 రోజులు ఉంది. ఇంకా ఈ ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 15 మధ్య టోటల్ 21 డేస్ ఉంది. సో ఈ 21 డేస్లో నేను ఏం చేస్తాను అంటే, సో దీనికన్నా ముందు మోడల్ టైం టేబుల్ చూద్దాం. అంటే ఇది సంబంధించి నేను కింద చెప్తా, ఫస్ట్ ఇది చెప్పేసి నెక్స్ట్ అది చెప్తా. సో ఏంటంటే ఇది పక్కకి ఇది ఏం చూడకండి, జస్ట్ ఈ టైం టేబుల్ మాత్రం చూడండి. సో ఎర్లీ మార్నింగ్ 6 AM నుంచి 2 AM మధ్య 6 to 8 AM మధ్య 2 hours ఉంటుంది టైము. సో 6 AMకి ఖచ్చితంగా మనం స్టడీ చైర్లు ఉండాలి. 6 AM to 8 AM మధ్య ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ అనేది మొత్తానికి వాడు ఫోన్ ఎప్పుడు వెళ్ళాలని కూడా నేను చెప్తా. సో అసలు ఫోన్ అనేది మొత్తం పక్కన పెట్టేస్తుంటుంది. నేను ఎప్పుడైతే ఫోన్ యూజ్ చేయమన్నా అప్పుడు మాత్రం యూజ్ చేయండి. 6 AM లేవగానే అలారం మోగిన తర్వాత జస్ట్ ఫోన్ చూడద్దు, ఏం చదువుతుంది. ఈ 2 hours ఇక్కడ అవుతుంది. సో 8 to 9:30 మధ్య మొత్తం బాతింగ్ కానీ టిఫిన్ కానీ రిమైనింగ్ కానీ చేసేసుకొని 9:30 నుంచి 12:30 మధ్య 3 hours ఉంటుంది. 3 hours చూసుకోవాలి. సో 12:30 నుంచి 3 మధ్య గ్యాప్ ఉంటుంది. 12:30 నుంచి 3 మధ్య ఏదైతే గ్యాప్ ఉందో 2.5 hours, ఈ 2.5 hoursలో మాత్రం నీకైనా ఫోన్ కానీ ఏమైనా ఉంటే చూసుకోవాలి. నెక్స్ట్ 3 to 6 hours మళ్ళీ ఒక 3 hours, 6 to 7 మధ్య కొంచెం ఖాళీగా టీ అట్లా తీసుకొని మళ్ళీ 7 నుంచి 9 మధ్య మనకు 2 hours టైం ఉంటుంది. నెక్స్ట్ 9 to 9:30 మధ్య డిన్నర్ అయిపోయిన తర్వాత 9:30 నుంచి 11:30 మధ్య మనకు మొత్తం 2 hours టైం అనేది ఉంటుంది. సో టోటల్ మనకి ఎంత అయితే నా టైం మనకు కాదు. సో ఒక డేలో మొత్తం 12 hours వస్తుంది. ఎప్పటి వరకు అంటే 15th సెప్టెంబర్ వరకు సంబంధించి ఒక డేకు 12 hours అవుతుంది. 15th తర్వాత కొంచెం పెంచుతుంది, ఎందుకంటే నేను ఇంత ఎప్పుడు చదవలేదు. అసలు 8 hours ఇప్పుడు చదువుతున్నా. సో 10-12 hours నా జీవితంలో ఎప్పుడు చదవరు ఇంతవరకు. సో ఇప్పుడే కాబట్టి కొంచెం నిమ్మలంగా ఉంది. సో ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ నేను ఏం చేయాలనుకున్నాను, యాక్షన్ ప్లాన్ ఆఫ్ అప్కమింగ్ 24 days అంటే అలా నేను నిన్ననే స్టార్ట్ అయింది నాది. 24th నుంచి 29th వరకు నేను ఏం చేస్తాను అంటే ఆగస్ట్ 24th ఆగస్ట్ నుంచి 29th వరకు తెలంగాణ ఎకనామిక్ సర్వే ప్లస్ తెలంగాణ ఎకనామీలో డెమోగ్రఫీ కానీ యూనిట్ 1 కానీ ప్లస్ ఇక్కడ తెలంగాణ హిస్టరీ వాడాలి. సో తెలంగాణ హిస్టరీ గ్రూప్ 3లో 40 marks తెలంగాణ హిస్టరీ ఉంది. తెలంగాణ ఎకనామీ 50 marks ఉంది. సో ఈ 6 days వచ్చేసి 24th 25 26 27 28 29 ఈ 6 days నేను ఏం చేస్తా అంటే ఇవి చదువుతా, తెలంగాణ ఎకానమీ ప్లస్ తెలంగాణ హిస్టరీ చదువుతా. 90 marks మాకు ఇక్కడ వస్తాయి. ఈ 90 marks నేను ఎందుకు చదువుతున్నా అంటే, ఇప్పుడు తెలంగాణ ఎగ్జామినర్ పేపర్ తయారు చేయాలంటే ఖచ్చితంగా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచే తయారు చేయాలి. వేరే ఆల్టర్నేటివ్ బుక్ అనేది లేదు. కాబట్టి ఈ దీన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది నేను తెలంగాణ సర్వేని రివిజన్ చేయాలి. ఎందుకంటే మొత్తం డాటానే ఉంటుంది. సో డైలీ 2 hours, డైలీ 1 hour తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ మనం రివ్యూ చేసినాం అనుకో, 50 questionలకు గాను. అంటే డెమోగ్రఫీ బట్టి పెట్టడం అయితే ఏమున్నాయి, స్త్రీ పురుష నిష్పత్తి ఎంత, GSDP ఎక్కువ ఉన్నది ఏంటిది, అన్ని రకాల 13 రకాల అంశాలు ఉంటాయి మొత్తం ఈ తెలంగాణ డెమోగ్రఫీలో. కానీ ఇండియన్ డెమోగ్రఫీలో ఒక 3 అంశాలు ఎక్కువ వస్తాయి. సో ప్రస్తుతం నేను తెలంగాణ గురించి మాట్లాడుతున్నా. మొత్తం 13 అంశాలు ఉంటాయి. ఈ 13 అంశాలను నువ్వు ఖచ్చితంగా నేర్చుకున్నాను అనుకో, డెమోగ్రఫీకి బైక్ మార్క్స్ వస్తాయి. ఓకేనా. ఫజల్ అలీ కమిషన్ కొన్ని మన యూనిట్ 1లో కొన్ని ఏమున్నాయి, మనకు ఒక 4-5 కమిటీస్ ఉంటాయి. ఏ విధంగా మన తెలంగాణ అన్యాయమైంది ఉంటుంది. నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా సర్వేని మెన్షన్ చేశారు. కాబట్టి సర్వేని గట్టిగా చదివితే 50 మార్కులకు ప్లస్ ఈ 6 గ్యారంటీలు కానీ, మొన్న రేవంత్ రెడ్డి గారి యొక్క USA కొరియా పర్యటన కానీ, ఇవన్నీ ప్రీవియస్ మొన్న రీసెంట్గా మనకు రేషన్ కార్డు ఇవ్వడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి, గద్దర వాటికి ఇలాంటివన్నీ చూసుకుంటూ పోతే నీకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ వరకు 100% చెప్తాను, 45 మార్కులకు 1 మార్కు కూడా తగ్గదు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో. అయితే ఇక నీకు 45 మార్కులు వచ్చినాయి. ఎందుకంటే ఇదే బుక్లోకి వెళ్ళి వస్తుంది అని మనకు పర్టికులర్గా తెలుసు. సో ఈ బుక్లోకి వెళ్ళి వచ్చిందని దీన్ని మనం 1-2 సార్లు 100 సార్లు అవుతుంది. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ ఉన్నది, ఒక్కొక్కరు ఇండియన్ హిస్టరీ సైన్స్ పట్టుకొని ఉంటారు. వీళ్ళకి వస్తాయో లేదా తెలియదు, దాన్ని పట్టుకొని ఉంటారు మా ఫ్రెండ్స్ చాలామంది. అదే ఇక్కడ తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ బుక్ పట్టుకుంటే దీంట్లోకి వెళ్ళే క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి దీంట్లో 1 మార్కు కూడా మిస్ కాకుండా చూసుకోవాలి. అయితే ఇక్కడ ఒక 45 మార్కులు వచ్చినాయి అమ్మ, నీకు 45 వచ్చినాయి 50కి, ఇంకా 100 మార్కులు ఉన్నాయి. 100 మార్కులల్లా నీకు 50 మార్కులు తెలిసినవి ఉన్నాయనుకో, 50% క్వశ్చన్స్ మాత్రం తెలిసి ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు పావర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నది, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉన్నది, అదేవిధంగా ఇండియన్ డెమోగ్రఫీ ఉన్నది,
ఇండియన్ డెమోగ్రఫీ ఉన్నది, అదేవిధంగా ప్లానింగ్స్ అనేది ఉన్నది. ఇలా ఖచ్చితంగా నీకు 50% క్వశ్చన్స్ తెలుస్తాయి. నువ్వు 100కి 50 మార్కులు తెలిసినాయి అనుకో, నీకు ఎన్ని అవుతాయి? 95 మార్కులు అవుతాయి. సో ఇక్కడ నువ్వు చూసుకుంటే 95 మార్కులు వస్తున్నాయి, మిగతా 50 నీకు 10-15 మార్కులు ఈజీ వెళ్తాయి. అంటే ఈ విధంగా చూసుకుంటే నీకు ఎక్కడ పోతుంది? 115 మార్కులు ఎకానమీలో అవుతుంది. ఇది సంగతి. దీనికి సంబంధించి సబ్ టాపిక్స్ ఉంటాయి. తెలంగాణ ఎకనామిక్, సోషియో ఎకనామిక్లో మొత్తం వచ్చేసి 116 సబ్ టాపిక్స్ వచ్చినాయి. నిన్న సెగ్రిగేట్ చేసిన, బట్ నేను కోర్సు చేయడానికి నన్ను 1 గంటలు 10 మంది షేర్ చేసుకుంటాను కాబట్టి ఇక నేను క్విట్ అయిన అన్నట్టు. సో నేను పెట్టింది 40 రూపాయలు, ఈ 40 కంటే ఎక్కువ ఎప్పుడు పెట్టలే. బట్ దాన్ని నేను అసలు 10 టెలిగ్రామ్లో చూసిన నా పీడిఎఫ్ చేస్తాను. మళ్ళీ నాకు చాలామంది మాదే స్టడీ హాల్లో ఇట్లా 1 గంటలు 10-15 మంది చేస్తారన్న. సో అందుకే ఎందుకు లేని అవసరంగా నేను ఎందుకు వేరే దగ్గర చూసుకుంటానని చెప్పేసి నేను క్విట్ అయినా. అది వేరే విషయం. ఇది అయిపోయింది ఈ మధ్య. అందుకే నేను అదేవిధంగా తెలంగాణ ఎకానమీ ఎందుకు తీసుకున్నా అంటే, మనకు తెలంగాణ ఎకానమీ చాలా చిన్న చాప్టర్. నేను అందుకే 2 బుక్స్ చూస్తున్నా. సో తెలంగాణ ఎకానమీ చాలా చిన్న చాప్టర్ కాబట్టి దీంట్లో మ్యాక్సిమం మార్క్స్ శాసనాలు, కవులు ఇట్లా కొన్ని సెగ్రిగేట్ చేసుకుంటే మనకు 80% మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 80% అన్నా కానీ అట్లీస్ట్ నీకు 35 మార్క్స్ వరకు దీంట్లోనే వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో అందుకే నేను ఈ 2 తీసుకున్నాను. 35 + 45 ఎంత లేదన్నా 80 మార్క్స్. 90కి 80 కాకుండా అట్లీస్ట్ 75 వస్తాయి ఖచ్చితంగా. సో నీకు 75 ఇక్కడనే వస్తున్నాయి, ఈ 25 డేస్ ఉన్నాయి కాబట్టి చేసుకున్నా. నెక్స్ట్ 13 నుంచి సెప్టెంబర్ 4 మధ్య సెక్షన్ 3 + పాలిటీ ఉంది. లక్ష్మీకాంత్ నువ్వు బట్టి కొంచెం లక్ష్మీకాంత్లో కొంచెం ఫండమెంటల్ రైట్స్ ఇట్లా కొన్ని ప్లేసెస్లలో నీకు ల్యాక్ ఉంటుంది. ఇక్కడ అప్డేట్ చేసుకున్నావు అనుకో, లక్ష్మీకాంత్ బుక్ మొత్తం చదివి ఎక్కడైతే లక్ష్మీకాంత్ ల్యాక్ ఉందో అక్కడ అప్డేట్ చేసుకొని రీసెంట్గా వచ్చిన అన్ని కరెంట్ ఇష్యూస్ నేర్చుకుంటే 100% మార్క్స్ వస్తాయి పాలిటీలో. నువ్వు ఇటే తప్పు చేయకపోతే. అదేవిధంగా సెక్షన్ 3లో పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది, అర్బనైజేషన్ మైగ్రేషన్ అవి ఉంది, ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ 5 చాప్టర్లు మారని చాప్టర్లు, మొత్తం స్టాటిస్టిక్స్ ఉంటుంది. ఇప్పుడు సోషల్ డెవలప్మెంట్లో కానీ అర్బనైజేషన్ మైగ్రేషన్లో కానీ ఏముండదు, డేటా 10 పేజీలు కూడా రాదు. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా మొత్తం ఇండెక్స్లో ఉంటాయి. అదేవిధంగా పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్లో షార్ట్ నోట్స్ రాసుకుంటే 5 పేజీలు ఉంటుంది. దీన్ని మంచిగా చదువుకోవాలి. సో ఇక్కడ ఎంత అవుతాయి మనకి? ఇక్కడ ఒక 100 అవుతున్నాయి, ఇక్కడ ఒక 70 అవుతున్నాయి, ఇక్కడ ఒక 90 అవుతాయి. 190 మార్కులు ఇక్కడనే అయిపోయినాయి. దెన్ సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 10 మధ్య ఇండియన్ ఎకానమీలో ఒక 3 చాప్టర్లు చూస్తాను. సోషల్ 1 and 2 చాప్టర్ అవుతాను, ఎందుకంటే 3వ చాప్టర్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ వస్తుంది, 4వ చాప్టర్ వచ్చేసి పాలిటీలు వస్తుంది, 5వ చాప్టర్ వచ్చేసి తెలంగాణ జోగిని అవే కాబట్టి 5వ చాప్టర్ వస్తుంది. కాబట్టి 2 యూనిట్లు ఉన్నాయి కాబట్టి 2 చూసుకుంటే 2 ఈ మధ్య. 11th నుంచి సెప్టెంబర్ 15th మధ్య జియోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసుకుంటా. ఇది ఇక్కడితో నా సిలబస్ మొత్తం అయిపోయింది. అంటే మెయిన్గా 80% నా సిలబస్ అంతా అయిపోయింది. ఇండియన్ హిస్టరీ అన్నారు, ఇండియన్ హిస్టరీ నేను చదవా, ఎందుకంటే వచ్చే 5 మార్కులు వాళ్ళ 5 మన తెలియని వస్తున్నాయి కాబట్టి దానికోసం పెద్ద టైం వేస్ట్ చేసుకోవాలను అనుకుంటాను. సో రీజనింగ్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. దానికి ఏం చేస్తానంటే ఇది ఇప్పుడు నేను టైం టేబుల్ మొత్తం అయిపోయింది, ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయింది నాది. అయిపోయింది సెప్టెంబర్ 15 వరకు అయిపోయింది. 16 నుంచి నేను చేసే ప్రోగ్రామ్ ఏంటంటే నా పరంగా సో మార్నింగ్ ఖచ్చితంగా డైలీ 2 hours తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చదువుతా, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, తర్వాత 9:30 ఈ సెషన్లో వచ్చేసి మనకు పేపర్ 2 సంబంధించి పాలిటీ కానీ సొసైటీ కానీ తెలంగాణ హిస్టరీ కానీ రివిజన్ అంటుంది. రివిజన్ కాబట్టి డైలీ 1 hour. ఇప్పుడు పాలిటీ నాకు ఏ చాప్టర్ తీసుకున్నా 1 hourలో కంప్లీట్ కావాలి. 10 చాప్టర్లు ఉన్నాయి, 10 చాప్టర్లు ఏ చాప్టర్ అయినా 1 hour కావాలి. సొసైటీలో ఒక్క చాప్టర్ అంటే 2 days చదవాల్సి ఉంటుంది, 1 dayలో కావాలి. తెలంగాణ హిస్టరీ శాతవాహనాలైన 1 dayలోనే కావాలి, 1 hourలో కావాలి. ఇక్ష్వాకులు 1 hourలో కావాలి, కాకతీయులు 1 hourలో కావాలి. అట్లా ఈ 5 రోజుల్లో కావాలి. ఇప్పుడు అయినా నేను ఆల్రెడీ. సో ఇక్కడ ఇది అవుతుంది. నెక్స్ట్ 3 to 6 3 hours పేపర్ 1లో ఉన్న అంశాలు. పేపర్ 1లో ఉన్న అంశాలు జియోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంటు, ఈ 2 వస్తాయి. ఇక్కడ చిన్న మిస్టేక్ పడ్డా చూడండి. ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కాదు, ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ PYQ. 3 hours, 2 hours ఏమో పేపర్ 1లో ఉన్న జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ చదవాలి, 1 hour ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేయాలి అని నేను పెట్టుకున్నా. 7 to 9 PM మధ్య ఇండియన్ ఎకానమీ, ఇక్కడ తెలంగాణ ఎకానమీ అయింది కదా, ఇక్కడ ఇండియన్ ఎకానమీ సెక్షన్ 3 చదవాలి, ఈ 2 hours. నెక్స్ట్ 9:30 నుంచి వెళ్ళి 11:30 మధ్య 2 hours రీజనింగ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ ఆల్టర్నేటివ్ డేస్. ఇప్పుడు 1, 2, 3 సెప్టెంబర్ 1 నాడు రీజనింగ్ చదివాను అనుకో, 2 నాడు ఇంగ్లీష్ అవుతుంది, 3 నాడు కరెంట్ అఫైర్స్, ఇట్లా సర్కిల్ ఆల్టర్నేటివ్ ఉంటుంది. సో ఇది నా మోడల్ టైం టేబుల్ చూసుకోండి. ఈ కింద టెలిగ్రామ్ కూడా జాయిన్ కండి.